నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. ఇవాళ మనం అపోలో హాస్పిటల్స్ హైదర్గూడలో ఉన్నాం. ప్రస్తుతానికి డాక్టర్ గాయత్రి మ్యామ్ ప్రముఖ డైటీషియన్, దాదాపు 20 సంవత్సరాల పైబడి సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు ఇక్కడ. అంతేకాకుండా ఓవరాల్గా చూస్తే కనుక డైటీషియన్గా చాలామందిని చూస్తూ వాళ్ళందరికీ కూడా చక్కని ఆరోగ్య చిట్కాలు చెప్తూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. మనకి అంటే చాలా విషయాల్లో కొన్ని ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఉండాలి. బాడీ పార్ట్స్ వేటికవి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నా కూడా టాప్ టు బాటమ్ మొత్తం మనం ఎలా ఉండాలి, మనం ఏం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా ఉంటే బాగుంటుంది మన జీవితం అనేది చెప్పే డైటీషియన్స్ మాత్రం ఒక్కరే ఉంటారు ఏ హాస్పిటల్కైనా, ఎంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కైనా. మరి అటువంటి ప్రముఖ డైటీషియన్ మ్యామ్ డాక్టర్ గాయత్రి మ్యామ్ ముందున్నాం మనం. ప్రస్తుతానికి అపోలో హాస్పిటల్స్ హైదర్గూడలో ఉన్నాం. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, డైటీషియన్ అంటే చాలా చాలా కీలకమైనటువంటి డాక్టర్ వృత్తి, అందులో డౌట్ లేదు. అండ్ చాలా ఓపిక్గా ఉండాలి, అండ్ రకరకాల మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. మ్యామ్, జనరల్ కండిషన్లో నవేడేస్ మీ దగ్గరికి వచ్చేటువంటి డైట్ డౌట్స్తో వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటున్నారు? సరే, ఇన్ పేషెంట్స్ని రెగ్యులర్గా వాళ్ళకి డైట్ అది చెప్తూ వాళ్ళు ఏం తినాలో, వాళ్ళ రోగాలకు సంబంధించి అంటే వాళ్ళకి నయమయ్యే వ్యాధులకు సంబంధించి మీరు చెప్తూ ఉంటారు. అలా కాకుండా జనరల్ కండిషన్లో డైటీషియన్స్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తున్నారు? ముఖ్యంగా అండి డైట్ గురించి చెప్పాలి అంటే ఆ డిసీజ్ కండిషన్, ఈ డిసీజ్ కండిషన్ అట్లా అంటూ ఏం లేదు. టాప్ టు బాటమ్ అన్ని గురించి మాకు తెలిసి ఉండాల్సిందే, తప్పదు. అండ్ ఏ ఫుడ్లో ఎంతవరకు ఏ న్యూట్రిషన్ అనేది ఉంది అనేది మేము మాత్రం చెప్పగలుగుతాం ఇన్ డీటెయిల్గా. కాబట్టి మాకు ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా డయాబెటిక్, టైప్ 1 డయాబెటిక్, టైప్ 2 డయాబెటీస్ అంటూ కేసెస్ అయితే చాలా వస్తున్నాయి. అండ్ ఆడపిల్లల్లో లైక్ 16 years, 15-16 years అంటే 18-20 years లోపు పిల్లలు కూడా ఎక్కువగా వస్తున్నారు పీసీఓడి అనే ప్రాబ్లం తోటి. కాబట్టి ఈ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. రెగ్యులర్గా చూస్తున్నాము. అండ్ లైక్ హార్ట్ పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్, హైపర్ టెన్షన్, ఇవి కూడా ఏజ్తో సంబంధం లేకుండానే వస్తున్నాయండి. కాబట్టి వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ ఈ మధ్యలో ఏంటంటే ప్రతిదానికి గూగుల్ చేయడం వల్ల కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే అందులో ఏంటంటే వాళ్ళు కామన్ గా చెప్పేస్తారు, పర్సనలైజ్డ్ గా ఇండివిజువలైజ్డ్ గా చెప్పరు. కాబట్టి దానివల్ల పేషెంట్స్ని ఎక్కువగానే చూస్తున్నాం ఈ మధ్యలో. మ్యామ్, జనరల్గా స్థూలకాయలు ఎక్కువైపోతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో అంటే వీళ్ళని ఒక డివిజన్ వైజ్ మనం కట్ చేస్తే కనుక, అంటే చిన్నపిల్లల్ని పక్కన పెట్టి పెళ్ళైనటువంటి మహిళలు కావచ్చు, అలాగే కాస్త లైఫ్లో సెటిల్ అయ్యాం అన్నటువంటి మగవాళ్ళు కావచ్చు, అలాగే చాలామందిని అంటే వయసుతో సంబంధం లేకుండా స్థూలకాయల సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం డైట్ సరిగ్గా పాటించకపోవడం అంటారా? మీరు ఏం చెప్తారు? డైట్, మీరు చెప్పినట్టుగా డైట్ అనేది మేజర్ పాత్ర వహిస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే లైఫ్ స్టైల్ ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ జాబ్స్, ఎక్కువ యాక్టివిటీ చేయకపోవడం. అంటే మనం కూర్చున్న దగ్గరికి ఇవాళ పని 1 clickలో అన్ని దొరుకుతున్నాయి, అదొక ప్రాబ్లం. అండ్ పొల్యూషన్ చాలా. అండ్ అడల్టరేటెడ్ ఫుడ్ అంటే కంటామినేటెడ్ ఫుడ్, వాటర్, గాలి, మనం తినే ప్రతిది కూడా కంటామినేషన్, దానివల్ల కూడా ప్రాబ్లం. అండ్ టైమింగ్ పాటించకపోవడం, టైంకి తినకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అవ్వడము. అంటే విమెన్కి ఎస్పెషల్లీ లైక్ హ్యాండ్స్, థైస్, వీటిలో ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల సెంట్రల్ ఒబెసిటీ, మెన్కి కూర్చొని చేసే జాబ్ వల్ల అలా వస్తుంది. అండ్ ఈ కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ అంటాం కదా, బర్గర్స్, పిజ్జాస్, వీటిలో వాడే ఈ ఫ్యాట్ అదంతా కూడా దాని వల్ల కూడా ఒబెసిటీ వస్తుంది. అండ్ ఇవన్నీ అపార్ట్ ఎక్సర్సైజ్, యాక్టివిటీ లేకపోవడం మెయిన్ పెద్ద ప్రాబ్లం, అది యాక్టివిటీ లేకపోవడం. ఎందుకంటే డైట్ ఎంత రోల్ ప్లే చేస్తుందో యాక్టివిటీ కూడా అంతే రోల్ ప్లే చేస్తుంది. అవునండి. ఇప్పుడు ఒక రాజ్యంలో కింగ్ ఎంత ఇంపార్టెంట్, క్వీన్ కూడా అంతే ఇంపార్టెంట్. డెఫినెట్లీ అండి. కాబట్టి ఎక్సర్సైజ్ అండ్ డైట్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందులో మేము డైట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక, గతంలో అంటే మీరు దాదాపు 20 ఏళ్ల పైబడి కూడా మీరు ఈ సర్వీసెస్ ఇందులో ఉన్నారు. మీరు అలానే ఎంతోమందిని చూసుంటారు. అప్పటికి ఇప్పటికీ అంటే ఫుడ్ హ్యాబిట్స్లో కానీ, అలాగే మనుషుల అంటే బిహేవియర్ అంటే ఎలా ఉంటుందంటే, కొంతమందికి ఎక్కువ తినేయాలనిపిస్తుంది, కొంతమంది అంత అసలు తిండి దగ్గరికే వెళ్ళరు. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసిన ప్రధానమైనవి ఏంటి మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు? మెయిన్గా డిఫరెన్స్ అయితే స్ట్రెస్ అండి. అంతే.
మెయిన్గా డయాబెటీస్ కానీ ఉబకాయం కానీ వీటన్నిటికీ కారణం స్ట్రెస్. ఒక ఒక పేషెంట్ చాలా చక్కగా డైట్ చేస్తున్నారు, బట్ ఏంటంటే వర్క్ ప్రెషరో లేకపోతే ఫ్యామిలీ ప్రెషరో, లైక్ ఇప్పుడు ఏజ్ పెళ్లి చేయాల్సిన ఏజ్ పిల్లలు ఉన్న పేరెంట్స్ అనుకోండి, డైటింగ్ అంతా మంచిగా చేస్తారు, వాకింగ్ చేస్తారు, అన్ని చేస్తారు, బట్ ఈ స్ట్రెస్ పిల్లలకు పెళ్లి చేయాలని ఒక చిన్న అంతరాందోళన, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే అంతరాందోళన వల్ల వాళ్ళు చేసినంత నెగిటివ్ మొత్తం జీరో అయిపోతుంది. దాని వల్ల కూడా బట్ మేము ప్రాబ్లం లేని మనిషి అంటూ ఉండడు, జనరల్ గా ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. బట్ ఆ స్ట్రెస్ ని ఒక డైటీషియన్ గా మీ దగ్గరికి వచ్చి నేను చాలా స్ట్రెస్ గురవుతున్నాను, దానివల్ల ఎక్కువ తినేస్తున్నాను అంటే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు మ్యామ్? ఎస్, గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే డైట్ అనేది ఓన్లీ ఇలా చేయి అలా చేయని చెప్పకుండా ఏం తీసుకోవాలి. ఇప్పుడు ఒక క్రేవింగ్ ఉంటుంది, లైక్ స్వీట్ క్రేవింగ్ ఉంటుంది, దాన్ని దేంతో రిప్లేస్ చేయాలి అని చెప్పడం కూడా మాది బాధ్యత. సపోజ్ ఇప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది, దాన్ని వాళ్ళు లైక్ ఫ్రూట్, వెజిటేబుల్, ఇంకా ఫ్రూట్ సలాడ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్ సలాడ్ ని వాళ్ళు కాంబినేషన్ దాన్ని సబ్స్టిట్యూట్ గా తీసుకోవచ్చు. స్వీట్ బదులుగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలన్ కాంబినేషన్ లో, వాటర్ మెలన్, యాపిల్, ఆరెంజ్ అన్ని కాంబినేషన్ లో తీసుకుంటే ఆ క్రేవింగ్ అనేది కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే క్రేవింగ్ అంటున్నారు, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుందంటారా? చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను మ్యామ్. ఎందుకంటే భోజనం చేసిన వెంటనే ఖచ్చితంగా స్వీట్ తినాలి అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మంది చూసాను నేను. ఈజ్ ఇట్ రైట్ మ్యామ్? అదేమన్నా రోగమా? అంటే రోగం అంటే ఏం లేదు, జస్ట్ మనకున్న వర్క్ ప్రెషర్ ని బట్టి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ని బట్టి అలవాటు అనుకోండి. లైక్ చైల్డ్హుడ్ నుండి వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు అది క్రేవింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా వద్దు అన్నాం అనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని మేము ఎట్లా రిప్లేస్ చేసుకోవాలి అనేది కూడా మేము గైడ్ చేస్తాం. మేము పర్టికులర్ గా ఒక మంచి డైట్ ప్లాన్ అంటే ఏమిటి? ఒక ఆరోగ్యకరమైన మనిషి, ఒక 30 years ఉన్నటువంటి ఒక యువకుడు, జస్ట్ మ్యారీడ్, మంచి జాబ్ చేసుకుంటున్నాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఎటువంటి రోగాలు లేవు, ఎటువంటి అలవాట్లు కూడా లేవు. అటువంటి ఒక మంచి వ్యక్తికి ఒక మంచి డైట్ అంటే తెల్లారు లేచిన దగ్గర నుంచి మొదలుపెట్టి రాత్రి పడుకునే వరకు ఏం చెప్తారు మ్యామ్ డైట్ జనరల్గా? యాక్చువల్లీ ఏంటంటే మంచి డైట్ అంటే మీరు అడిగిన ప్రశ్నకి మన ఫుడ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. సీరియల్స్, పల్సెస్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, పౌల్ట్రీ, ఫిష్, పౌల్ట్రీ, మీట్, ఇవన్నీ ఒక ఫుడ్ గ్రూప్స్. ఆ ఫుడ్ గ్రూప్స్ లో నుండి ప్రతిరోజు అన్ని కవర్ అయ్యేలాగా తీసుకోవాలి. అంటే సరి అయిన మోతాదులో, అతిగా కాదు, తక్కువ కాదు, మనకి ఎంత అవసరమో. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అవసరం ఉంటుంది అనమాట. ఆ ప్రకారంగా తీసుకుంటే దే విల్ బి హెల్దీ. లైక్ స్టార్టింగ్ విత్ గ్రీన్ టీ ఆర్ బ్లాక్ కాఫీ. అది ఎందుకు అంటే దానివల్ల వెయిట్ లాస్ ఏం అవ్వదు, బట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ యాక్టివేటింగ్ అవర్ మెటబాలిజం. అండ్ కెఫీన్. బ్లాక్ టీ వల్ల మెటబాలిజం వస్తుందండి? యా కంపల్సరీ, ఎందుకంటే అందులో బ్లాక్ కాఫీ కెఫీన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్. దాని వల్ల సెల్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే మనకి లాంగ్ నైట్ లో మనకు ఒక 8 hours వరకు మనకి అవి ఇన్ఫాక్ట్ డే టైం లో కూడా స్లోగా ఉంటుంది కదా, కాఫీ టీ తాగితే కొంచెం యాక్టివ్ గా ఉన్నట్టు ఉంటాం. అదే కానీ దానికి కూడా లిమిటేషన్ ఉంటుంది. ఉండాలండి. ఏదైనా కానీ అతిగా తీసుకుంటే డేంజర్. అతి సర్వత్రా వర్జయేత్. అవునండి. కాబట్టి పర్ డే 2 cups లేదా 3 cups ఇస్ మినిమం యాక్సెప్టబుల్ యాజ్ పర్ గైడ్ లైన్స్. వాట్ అబౌట్ బ్రేక్ఫాస్ట్ మ్యామ్? బ్రేక్ఫాస్ట్ అనేది అంటే జనరల్గా బ్రేక్ఫాస్ట్ అనేది భయంకరంగా తినాలని, లంచ్ కావలసినంత తినాలని, అండ్ డిన్నర్ అసలు తినకపోతే మంచిది, ఒక గ్లాసులు మజ్జిగ తాగి పడుకో అంటే దానికి ఏదో సామెత కూడా ఉంది, మీకు తెలియదు కాదు, ఏదో బ్రేక్ఫాస్ట్ మహారాజులా తినాలని ఏవో సామెత కూడా చెప్తూ ఉంటారు. ఈజ్ ఇట్ రైట్? కానీ అది ఓకే, కానీ ఏంటంటే దానికి ఇప్పుడు ఒక్కొక్క రిక్వైర్మెంట్ వేరు. నేను చెప్పినట్టుగా మనిషికి అవసరాన్ని బట్టి ఉంటుందండి, అది అందరికీ వర్తించదు. ఏజ్ వైజ్ కూడా చూసుకోవాలి. డైజెస్టిబిలిటీ ఇప్పుడు చిల్డ్రన్ లో ఉన్నంత 30 years వాళ్ళకు కూడా 30 years లో ఉన్న వాళ్ళలాగా 60 years అట్లా ఉంటుంది కదా, దాన్ని బట్టి మార్చాలి, అంతేగాని అది అందరికీ వర్తించడం అనేది కాదు. అంటే కంప్లీట్ గా మనకు దొరికే ఈ ఫుడ్ ఐటమ్స్ చెప్పారు కదా మీరు, ఆ గ్రూప్ అంతా కూడా అన్ని కలిసి వచ్చేలా తీసుకోవాలంటారు ఎప్పుడైనా సరే. అంటే చాలా మంది బ్రంచ్ అని కొత్తగా పేరు పెట్టారు. అఫ్ కోర్స్ నాకు తెలిసి మన వాట్సాప్ యూనివర్సిటీ పేరు పెట్టుంటుంది, లంచ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్.
అంటే భారీగా తినేసి ఆ తర్వాత ఎప్పుడో సాయంత్రం 5ంటికి ఎప్పుడో అదేదో అసంబద్ధ టైం అంటారు దాన్ని. ఆ టైంలో తింటూ ఉంటారు మళ్ళీ చాలామంది. అంటే అలా కూడా చూస్తూ ఉంటాం. ఈజ్ ఇట్ రైట్ మ్యామ్? అలా అంటే అలా యాక్చువల్లీ అది అంత మేమైతే సజెస్ట్ చేయము. చేయరు. యాస్ ఎ క్లినికల్ పర్సన్స్ వీ డోంట్ సజెస్ట్. యెస్ మ్యామ్. మీరు చెప్పినట్టుగా అన్ని కవర్ అవ్వాలి అనేది నేను ఒక మెనూ చెప్తాను. చెప్పండి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇప్పుడు సపోజ్ సీరియల్స్, పల్సెస్ అంటే ఇడ్లీలో రైస్ రవ్వ వస్తుంది, మళ్ళీ మినపప్పు వస్తుంది. అవునండి. అండ్ ఫర్మెంటేషన్ వల్ల దాంట్లో ప్రోబయోటిక్ వస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. అండ్ సాంబార్లో వెజిటేబుల్ ఉంటుంది, దాల్ ఉంటుంది. అవును. లైక్ ఆల్ మీకు కావాల్సిన ఆ టైంకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా మనకు అందులో వస్తుంది. ఉంటుంది. యెస్ మ్యామ్. అండ్ సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ఈస్ ప్రూవ్డ్ యాజ్ అ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. మనది. మనది. యెస్ అండి. అందులో సద్దన్నం కూడా ఇంక్లూడెడ్. హౌ? ఎందుకంటే కోవిడ్ టైంలో చద్దన్నం ఉల్లిపాయ ముక్కలు పెట్టి Why? ఇచ్చిన Because it's a good probiotic. It's a gut friendly bacteria. మన గట్ ఫంక్షనింగ్ ని పెంచుతుంది. అంటే దానివల్ల ఏంటి, మంచి అన్ని విటమిన్స్ అన్ని అబ్జార్ప్షన్ అయితే, విటమిన్స్ మినరల్స్ అన్ని అబ్జార్ప్షన్ అయితే, అవునండి. దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అవును. ఇమ్యూనిటీ పెరిగినప్పుడు మనకి ఫైటింగ్ కెపాసిటీ అంటే అవును అంతే కదా మ్యామ్. కాబట్టి న్యూట్రిషనల్లీ మనం హెల్దీగా ఉంటాం Yes, అన్నమాట. ma'am. అన్ని రకాల న్యూట్రియంట్స్ వస్తాయి ఓకే అండి. కాబట్టి అది బెస్ట్. లేదంటే దోశలో కూడా విత్ వెజిటేబుల్స్, యాడెడ్ వెజిటేబుల్స్. అండ్ దాంట్లో కూడా మినపప్పు అనేది పొట్టుపప్పులు అయితే బెస్ట్. మరి మంచిది. అందులో మల్టిపుల్ లైక్ పెసర్లు అన్ని రకాల పప్పులు అవునండి. మీరు కలిపారంటే ఇంకా న్యూట్రిషన్, దాని న్యూట్రిషనల్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది, Yes, ma'am. ఫైబర్ వస్తుంది. అవునండి. అప్పుడు మీకు ఒక్క దోశ తిన్నా మీకు ఫుల్నెస్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే అండి. అలా ఓకే అండి. మిడ్ మార్నింగ్ 1 or 2 ఫ్రూట్స్. ఒక ఫ్రూట్ తో స్టమక్ ఫుల్నెస్ ఫీల్ అవ్వకపోతే Yes, ma'am. 2 ఫ్రూట్స్ లైక్ యాపిల్లో ఒక 100 grams ఆఫ్ యాపిల్లో మీకు 50-60 కిలో క్యాలరీస్ కంటే రాదు. అది లో క్యాలరీ కదా, అలాంటి వాటితో మీరు ఫిల్ చేసుకోవాలి హెల్దీ. లేదంటే మజ్జిగ బెస్ట్ టు క్యారీ, ఈజీ టు క్యారీ, యాపిల్ ఆర్ బటర్ మిల్క్. ఓకే అండి. ఫ్రూట్ ఆర్ డ్రై ఫ్రూట్స్, 1 handful ఆఫ్ డ్రై ఫ్రూట్స్, ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 30 grams వరకు అవుతుంది. కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది. ఓకే అండి. లంచ్ లో కూడా బ్రౌన్ రైస్ కావచ్చు, మిల్లెట్స్, రోటీ, వాట్ ఎవర్ తక్కువ మోతాదులో తీసుకొని వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ. వాట్ ఐ మీన్ టు సేస్, కూరల్లోకి అన్నం లాగా తినాలి, అన్నంలోకి కూరల్లాగా తినకూడదు. బట్ మన కల్చర్ ఏంటంటే, మన తెలుగు వాళ్ళ కల్చర్ ముఖ్యంగా కాస్త అన్నం ఎక్కువ తింటూ ఉంటారు. అంటే జనరల్ గా సాంప్రదాయంగా ఎప్పటి నుంచో తింటున్నది కాబట్టి. ఎస్ మ్యామ్. లంచ్ కూడా అన్నం తినకూడదు అనేది కాదు, అన్నం తక్కువ తిని వెజిటేబుల్ ఎక్కువ తినాలి. అంటే స్టమక్ ని మనం వెజిటేబుల్ తో ఫిల్ చేయాలి. వై? బికాస్ వెజిటేబుల్స్ లో క్యాలరీస్ అనేది తక్కువగా ఉంటుంది. ఎస్ మ్యామ్. ఓకే అండి. లంచ్ ఆ విధంగా కంప్లీట్ అయింది. వాట్ అబౌట్ స్నాక్స్ అండ్ మధ్యలో? స్నాక్స్ లో కూడా ఐదర్ ఈవినింగ్ టీ, గ్రీన్ టీ ఆర్ రెగ్యులర్ టీ వితౌట్ షుగర్ అయితే బెస్ట్. ఎందుకంటే మనం తినే ప్రతి ఫుడ్ లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ ఇస్ నథింగ్ బట్ షుగర్ కదా. అవునండి. అవును. కాబట్టి షుగర్, వితౌట్ షుగర్ అయితే బెస్ట్. లేదు అంటే మినిమం షుగర్ వేసుకొని లైక్ ఉడకబెట్టిన శనగలు, పెసర్లు, బొబ్బర్లు ఉంటాయి కదా, అలసందలు, అలాంటి స్నాక్ అయితే బెస్ట్. ఈవినింగ్. లేదు అంటే మురుముర, పోహా అంటాం కదా, పోహాలు కూడా వెజిటేబుల్స్ అదంతా ఎక్కువగా వేసేసి, వెజిటేబుల్స్ మనకి ప్రతి దాంట్లో వెజిటేబుల్ అనేది కనిపించాలి. దానివల్ల ఫైబర్ వస్తుంది, విటమిన్స్, మినరల్స్ మనకి పుష్కలంగా వస్తాయండి. సో ఆ టైప్ ఆఫ్ అయిపోయాక వాట్ అబౌట్ డిన్నర్ మ్యామ్? డిన్నర్ ఎలా తినాలి? డిన్నర్ కూడా లైక్ ఎన్ని గంటల్లోపు తింటే బెటర్? 7:30, 8 అంతే, మాక్సిమం 8:30 అంతే. వై? బికాస్ డైజెస్టిబిలిటీ అనేది నైట్ టైంలో స్లో ఉంటుంది. అవునండి. అవును. కాబట్టి ఎర్లీగా తింటే ఏంటంటే బెడ్ టైం కల్లా డైజెషన్ అనేది అయిపోవాలి అట్లీస్ట్ 75%. అయితే డిన్నర్ లో ఏం తింటే బెటర్ మ్యామ్? మాక్సిమం అంటే ఏది తింటే బెటర్? ఫుల్కా. ఒకవేళ రైస్ తినాలనుకున్న వాళ్ళు కూడా, మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి మనం ఒక 2 days కంటిన్యూగా రైస్ తినలేదు అనుకోండి, మనకు ఆ క్రేవింగ్ వస్తుంది. బీయింగ్ ఏ సౌత్ ఇండియన్, ఒకవేళ తిన్నా కానీ లంచ్ కంటే కూడా కొంచెం తక్కువ, ఒక 2 ముద్దలు అలా తక్కువ తిని వెజిటేబుల్ తో ఫిల్ చేస్తే బెస్ట్. అంటే వాట్ అబౌట్ మ్యామ్, చాలా మందికి అంటే మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ప్రతి మీల్లో మజ్జిగ లేదా పెరుగు తినడం అలవాటు లాస్ట్ లో. ఇస్ ఇట్ కరెక్ట్ వే అండి? పర్వాలేదా, తినచ్చు అలాగా? ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అవునండి. ఇట్స్ వెరీ గుడ్. అంటే చెప్పాను కదా ఫస్ట్, ప్రోబయోటిక్ అనేది ఇట్ విల్ హెల్ప్ ఇన్ బూస్టింగ్ అవర్ ఇమ్యూనిటీ. ఓకే అండి. సో దట్స్ గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని పెంపొందిస్తుంది. ఓకే అండి. అండ్ మేము ముఖ్యంగా ఇందులో మళ్ళీ పుల్లటి మజ్జిగ ఉంటుంది, నార్మల్ మజ్జిగ ఉంటుంది. మరి పుల్ల మజ్జిగ, పుల్లటి పెరుగు తినేవాళ్ళు కూడా లేకపోలేదు మన తెలుగు వాళ్ళు. ఈజ్ ఇట్ కరెక్ట్ అండి? తింటే పర్వాలేదా, తినచ్చా? లేదు, ఫ్రెష్ కర్డ్ అయితే బెటర్. అండ్ ఎందుకంటే ఎక్కువ ఫర్మెంటెడ్ది తింటే కూడా కొంచెం మజ్జిగా ఉంటుంది చూడండి. ఎర్లీ టు రైజ్ అనేది మనకి ఉంది కాబట్టి
ఎర్లీ మార్నింగ్ మనకు లేవడానికి కొంచెం బద్దకిస్తాము ఇలాంటి ఎక్కువ పులుపువి తిన్నప్పుడు. ఓహో! మ్మ్. ఓకే అండి. బట్ ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా మీలో యాంటీబయాటిక్స్ పెంపొందాలంటే పుల్లటి మజ్జిగ, పుల్లటివి తాగండి, తినండి అని మన యూనివర్సిటీ చెప్తోంది గతంలో. ఏదైనా అతిగా పనికిరాదండి. ఫ్రెష్ కర్డ్ లో అయితేనే మనకు కావాల్సినంత బ్యాక్టీరియా ఉంటుంది. యెస్ మ్యామ్. మ్యామ్ నవ్వేడేస్ ఫ్యామిలీస్‌లో ఎలా ఉందంటే అందరూ బయటికెళ్ళిపోతున్నారు. అందరూ జాబులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కసారి ఇడ్లీ పిండి రుబ్బుకొని పెట్టుకున్నప్పుడు, ఆ ఇడ్లీ పిండిని ఒక 4, 5 రోజుల వరకు కూడా వాళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టి వేసుకొని ఇడ్లీ తింటూ ఉంటారు. అది కరెక్టేనా? అసలు ఎన్ని రోజులు తింటే బెటరు జనరల్‌గా? 2 డేస్ అండి. అంతే. ప్రాక్టికల్లీ స్పీకింగ్ 2 డేస్ ఓకే. అంతే. ఎందుకంటే ఏదైనా నేను చెప్పినట్టుగా బ్యాక్టీరియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఓకే. మన శరీరానికి ఎంత అవసరమో అంతవరకే బెటర్ కదా. యెస్. ఏదైనా అవును. పెరిగిందనుకోండి అది రివర్స్ యాక్షన్ అవుతుంది. ఖచ్చితంగా అండి. అవునండి. ఐదర్ వామిటింగ్స్ కానీ డయేరియా కానీ అలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓకే అండి. 2 డేస్ ఈజ్ ఓకే. హ్మ్. లేదు అంటే ఇంకొక చిట్కా ఏంటంటే వాళ్ళు ఫ్రెష్గా పట్టినప్పుడే హ్మ్. పార్టీ డివిజన్ చేసేసుకొని ఒక రోజుకి హ్మ్. నెక్స్ట్ డే కోసంది ఫ్రిడ్జ్ లో పెట్టడం బెటర్. ఓకే అండి. అంటే ఫర్మెంట్ అవ్వక ముందు వాట్ ఐ ఓహ్! మీన్ టు సేస్ హుహు. జస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకుంది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే కొంత మనం బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది కొంత కొంత బెటర్ అంటారు. మెయింటైన్ ఓకే. అవుతుంది. బట్ ఏదైనా 2, 3 డేస్ కన్నా ఎక్కువ రోజులైతే తినకూడదు. లేదు తినకూడదు. తినకూడదు. తింటే అది మళ్ళీ వేరే ఇతరత్ర ఇదైపోతాయి. ఎస్. యెస్ మ్యామ్. అండ్ ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది కూడా సర్ది పెట్టే కదా. అంతే కదండీ. ఖచ్చితంగా చద్ది పెట్టేది. Mm. నో డౌట్ ఎట్ ఆల్.